హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఈమె చూసావా, చిన్న గీత కూడా పడకుండా ఉన్నాను. దట్ ఈజ్ శైలు. శైలు అంటే మామూలుగా కాదు, అర్థమైందా? అదా నీ డ్రైవింగ్ కా చూడవే, అక్కడ స్క్రాచ్ పడింది. అది కానీ మా అన్నయ్య చూశాడంటే అసలు ఏమన్నా ఉందా అని అనేసరికి నెయిల్ పాలిష్ వేసి శైలు కవర్ చేస్తుంది. ఈమె వర్షం వస్తే మరి ఎలాగే అంటే ఏం పర్వాలేదు, అప్పుడు కదా చూద్దాం, ఇప్పటికైతే ఓకే కదా, దట్ ఈజ్ శైలు అంటూ ఉంటుంది. ఇక్కడ చక్రి వాళ్ళ ఆవిడికి తీసుకొచ్చి డ్రెస్ తీసుకొస్తాడు, నైట్ డ్రెస్ తీసుకొచ్చేసరికి అన్నయ్య ఎక్కడికి అంటే మీ 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 వదినికి అంటే అన్ని మీలు అవసరమా అన్నయ్య అని అది కాదురా, మీ వదినికి నైట్ డ్రెస్ తెచ్చానురా అంటే ఇక్కడ అలాగే ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళాక ఎలా ఇస్తావో ఏంటో ముందు ప్రాక్టీస్ చేయి అని అనేసరికి ప్రాక్టీస్ చేస్తాడు. మీకండి నైట్ డ్రెస్ తీసుకొచ్చానండి అని అనేసరికి వాళ్ళ నాన్న వచ్చి నా కొడుకు అనిపించుకున్నాడు, నా కొడుకు నా కోసం బట్టలు తెచ్చాడు అని చెప్పేసి గబగబా స్నానానికి వెళ్తాడు. ఓ పక్క నుంచి చక్రి ప్రిపేర్ అయ్యి వస్తాడు. వచ్చి ముగ్గురు రెడీగా ఉంటారు, అక్కడ కవర్తో పెడతారు. ముగ్గురు వచ్చి నుంచునేసరికి మహా చదువుకుంటూ ఉంటుంది. ఈ లోపల వాళ్ళ నాన్న వస్తాడు. వాళ్ళ నాన్న చక్రి వాళ్ళ నాన్న వచ్చి టవల్తో వస్తే, నీకు బుద్ధి ఉందా నాన్న, ఇంట్లో ఇన్నాళ్ళు వేరు, ఇప్పుడు ఆడపిల్ల ఉంది, అసలు నీకు ఏమైనా బుద్ధి ఉందా అని చెప్పేసి కవర్ చేస్తారు. ఈ లోపల నాన్న ఈ కొడుకంటే ఇలా ఉండాలిరా అని చెప్పేసి ఇలా చూడకుండానే ప్యాకెట్ పెట్టుకుని లోపలికి వెళ్ళిపోయి డ్రెస్ వేసుకుని వచ్చేసరికి అందరూ షాక్ అయిపోతారు. పెద్ది, కన్న, మహా, చక్రి అందరూ షాక్ అయిపోతారు. ఏంట్రా నా కొడుకు అనిపించుకున్నాడు రా, మీరు ఉన్నారా, పనికిమాలినోళ్ళరా, అలాగే ఇలాగా అంటూ ఉంటాడు. అలా కాదని చెప్పేసి, అది కాదు, అది నీకు కాదు, మహాకి తీసుకొచ్చాను నేను, నువ్వు వేసుకుంటావా అని అనేసరికి నాకు బాగుందిరా అనేసరికి మహా పక్క నవ్వుద్ది. అది కాదు నాన్న, తీసే నాన్న, అమ్మాయి తీసుకుని వద్దొద్దు నాకే వద్దులేండి అని చెప్పేసరికి, నీకు పొక్కే కదమ్మా అని చెప్పేసరికి చక్రి ఏం మాట్లాడకుండా ఉంటాడు. ఇంకేం చేయాలో తెలియక చక్రి సైలెంట్ అయిపోతాడు. నా కొడుకు అనిపించుకున్నావురా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఈ లోపల మహా పిలిచేసరికి, ఏమండి ఏంటి అసలు, అది కాదండి, ఏంటండి అది కాదు, మీరు నా కోసం ఏమీ తీసుకురావద్దు చెప్తున్నాను, నాకు కేవలం ఉద్యోగం దొరికే వరకే నేను ఇక్కడ ఉంటాను, అంతవరకు నేను ఫ్రెండ్లీగా ఉంటాను, అంతేగాని మీరు నన్ను ఏమీ తీసుకురావడానికి వీల్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది మహా. ఇలా మహా అనేసరికి బాధపడి చక్రి వెళ్ళిపోతాడు. కానీ చక్రికి మహా అంటే చాలా ఇష్టం. ఇక్కడ పెద్ద సామానం సర్దుతూ ఉంటాడు. ఈ సామానం సర్దుతూ ఉంటే ఈ లోపల వాళ్ళ కన్నా ఏం చేస్తాడంటే, అన్న ఇదిగో చూడు ఇది ఎలా ఉందంటే, అరే ఏంట్రా ఈ పౌచ్ అంటే, నా ఫ్రెండ్ ఇచ్చాడన్నా గిఫ్ట్లు తీసుకుంటారా, ఎవరైనా ఫ్రెండ్ గిఫ్ట్లు ఇస్తే తీసుకుంటారేంటి, తీసుకోనని చాలా ఉంటారు అని చెప్పేసి, ఎందుకన్నయ్యా నువ్వు అలా మాట్లాడుతున్నావు, నన్ను చూస్తలేదు, వదినతో మాట్లాడుతున్నట్టుంది, అది కాదురా, అయినా ఏదైనా గిఫ్ట్ ఇస్తే తీసుకోవాలి కానీ వద్దు అది ఇది అని అనకూడదు కదా అని అనేసరికి ఈ లోపల చక్రి ఏం చేస్తాడు, పెద్ద వాళ్ళ మరదలు వస్తే చక్రి వచ్చి, ఇదిగో నీకు మా అన్నయ్య ఇలా కొన్నాడు అనేసరికి, బావా నా కోసం కొన్నావా అని చెప్పేసి పరిగెత్తుకుని వెళ్ళిపోయిన తర్వాత తెల్లారిపోయేసరికి మహా పొద్దున్నే రెడీ అవుతుంది. రెడీ అయ్యి ఇంకా ఏం చేయాలి ఇప్పుడు, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఎలా మనం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మహా. ఈ లోపల పెద్ద దగ్గరికి వచ్చి, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా, మీకు ఏ మాట రాకుండా నేను చూస్తాను, నేను చాలా బాగా నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. పాపం నీ వల్లే కదా పెద్ద నాకు ఇంతలాగా జాబ్ రావడానికి కారణం, అలాగే ఇలాగనేసరికి, అది కాదండి, ముందు మీరు ఈ డ్రెస్ కాకుండా వేరే డ్రెస్ వేసుకోండి అని చెప్పేసి అనేసరికి డ్రెస్ మార్చుకోవడానికి వెళ్తుంది మహా. ఈ లోపల పెద్ద తిడతాడు, ఎరా నీకు అన్ని అబద్ధాలు చెప్తున్నావు అనేసరికి ఈ లోపల అందరూ కూర్చుంటారు టిఫిన్ తినమ్మా అంటే, కంగారుగా ఉంది పెద్ద అనేసరికి, అదేం పర్లేదమ్మా అని చెప్పి అంటాడు. ఈ లోపల కేశవాని మీరు ఏ డిగ్రీ చదివారు అని అనేసరికి, ఒరే వీడు అన్ని రకాలు చెప్పేశారురా, నేనేం చదివానురా, తనేమో ఏదో చదివాను అని అడుగుతుంది, ఒరే నువ్వు మా గురించి ఏం చెప్పావురా, కన్నా గురించి ఒరే నాకు ఏం చెప్పావన్నయ్యా, నాకు చెప్తే దానికి తగ్గట్టుగా నేను యాక్టింగ్ చేస్తాను కదా అని అనేసరికి మాట్లాడుకుని నవ్వుకుంటారు. ఈ లోపల అందరి టిఫిన్లు అయిపోతే కరెక్ట్గా మహా అంటది, పెద్ద
నాకు అందరికన్నా నువ్వే నాకు ఇది అని చెప్పేసి నన్ను ఆల్ ద బెస్ట్ చేయండి అని చెప్పేసి బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. బ్లెస్సింగ్స్ తీసుకునేసరికి అందరూ కేశవ, కన్న, చక్రి అందరూ కూడా చాలా ఆనందపడతారు. నువ్వు చల్లగా ఉండాలమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు పెద్ది. తర్వాత ఏమో పెద్ది వాళ్ళ మరదలు వస్తుంది. బావా నువ్వు నాకు ఇచ్చిన డ్రెస్ చాలా బాగుంది బావా అనేసరికి ఇంక పెద్ది సిగ్గుపడిపోతూ ఉంటాడు. ఇంక కన్న, కేశవ నవ్వుకుంటూ ఉంటారు. అలా చాలా ముసుముసులు నవ్వుకుంటూ ఉంటారు. ఈ లోపల మహా, చక్రి కలిపి బయటికి వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి వెళ్తారు. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి వెళ్ళేసరికి అక్కడ ఇంటర్వ్యూ చేసే ఆ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. ఏరా ఎక్కడున్నారా ఏంట్రా అనేసరికి, ఏరా మా నాన్న అనుకోని విషయాల వల్ల వచ్చేసాడురా, పనులన్నీ చేసేసుకుని వచ్చేసాడురా, ఇటు నాతో ఏ సంబంధం లేదురా, నాకు ఎటువంటి తెలియదు అంటాడు. అప్పుడు పాపం మహా ఇంటర్వ్యూ కాస్త ఫెయిల్ అవుతుంది. పాపం ఇంటికి వచ్చాక మహా ఏం చేస్తుందో ఏంటో పాపం బాధపడుతూ ఉంటుంది. ఇలా కాదని వాడు చక్రి అబద్ధాలు చెప్పినా నేను నిజం చెప్పకూడదు, ఆ అమ్మాయి నన్ను నమ్మేయింది అని చెప్పేసి పెద్ద ఏం చేస్తాడంటే, ఇటు రామ్మా అని చెప్పి తీసుకెళ్ళి నేను చేసేది తాపి మేస్త్రి పని అంటూ ఉంటాడు. కమింగ్ ఎపిసోడ్లో అండి. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇది. రేపొద్దున ఈ విషయాలన్నీ తెలుసుకున్న మహా ఏం చేస్తుంది, ఉంటుందా లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందా అనేది మన కమింగ్ ఎపిసోడ్లో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.